ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని నువ్వు ముందర నిలబడితే నీ వెనక ఎవరున్నారో నీకు తెలియదు. కానీ పైనుంచి చూసేటువంటి దేవునికి సమస్తము తేటగా కనబడుతుంది. ఆయన ఆకాశం నుంచి వంగి చూసినప్పుడు భూమి మీద ఏం జరుగుతుందో అతడంతా ఒకేసారి స్పష్టంగా చూడగలరు. యోగ గ్రంథము 26 అధ్యాయము 6 వచనం. ఆయన దృష్టికి పాతాళం తెరవబడి ఉన్నది, నాశన కోపం బట్టబయలుగానున్నది. కనుక నీ పక్షంగా ఎవరు లేరని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, పరిస్థితుల్లో నాకు ఎలా న్యాయం జరుగుతుందని, ఇంకా అన్ని విషయాలలో ఎప్పుడు నేను విడుదల పొందుతానని నువ్వు అనుకుంటున్నావేమో కానీ నీ దేవుడు నీతో ఉన్నాడు. ఎందుకనగా నీ దేవుడు నీకు న్యాయం తీర్చే దేవుడు, నేను ఎల్లప్పుడూ చూసేటువంటి దేవుడు, నువ్వు కాల్స్తున్నటువంటి కన్నీటిని అంతటినీ దోసిలు పట్టేటువంటి దేవుడు ఈరోజు నీతో ఉన్నాడు. ప్రపంచమంతా ఏకమైనప్పటికీ కూడా నీ పక్షంగా ఉన్నటువంటి దేవుడు మత్తయి సువార్త 28:20 రీతిగా సదాకాలం నీతో ఉండి నిన్ను ఎత్తి పట్టుకొని నిన్ను బలపరిచేటువంటి దేవుడు నీతో ఉన్నాడు. దానియేలు అనేటువంటి గొప్ప సేవకుని తీసుకుని వెళ్ళి సింహాల వేసినప్పుడు, దాన్ని మూసివేసినప్పుడు ఇంకా దానియేలు బయటికి రాకుండా వారు ఎంతగానో సంతోషించి విందులు వినోదాలు చేసుకుని ఉన్నటువంటి సమయంలోని దేవుని దృష్టికి వారు కనబడుతూ ఉన్నారు. సింహాల బోన్లో పడినటువంటి దానియేలును కూడా అతడు స్పష్టంగా చూస్తూ ఉన్నాడు. రాజు హృదయంలోనైతే ఎంతో కలవరం ఉంది. అతడు తెల్లవారుచుండగానే పరిగెత్తుకొని ఆ సింహంల బోను యొద్దకి అతను పరిగెట్టుకుంటూ వచ్చాడు. దానియేలైతే దానియేలు గ్రంథం 6:22 అతడు చెప్తూ ఉన్నాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతున్న గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాను కదా అనెను. ఈ మాటలు చాలా సులువుగా దానియేలు పలకొచ్చు, కానీ అనేక మంది బలహీనమైనటువంటి వారికి ఈ మాట ఎంతో ఆదరణకరంగా, ఎంతో బలంగా, ఆయన ఆశ్రయించేటువంటి వారికి దేవుడే చూసుకుంటాడనేటువంటి గొప్ప విశ్వాసం కలుగజేయడానికి ఒక బలమైనటువంటి ఆయుధంగా ఉంది. దానియేలుకు భక్తి చూడండి. పైనుంచి చూసేటువంటి దేవుడు దానియేలుకి ఎంతో న్యాయం చేయడని మనం చూస్తున్నాం. ఇంకా దానియేలు చెప్తూ ఉన్నాడు, రాజు చిరకాలం జీవించును గాక అని రాజు పక్షంగా అతడు శుభాన్ని పలుకుతూ ఉన్నాడు. దానియేలు అయితే రాజు మీద ఆధారపడలేదు. తన శత్రువులను బట్టి కూడా అతను కృంగిపోలేదు. తన పక్షంగా ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని అతడు తెలుసుకున్నాడు కనుక తాను పట్టుకున్న దాని మీద తను స్థిరంగా ఉన్నాడు. దానియేలు 6:23 రాజు ఇందుని గురించి అతి సంతోషభరితుడే దానియేలును గుహలో నుండి పైకి తీరిన ఈగ పండ్రోతులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. సరే, నీ భక్తిని ఈరోజు నువ్వు సరిచేసుకో. స్పష్టంగా ఉండేలా చూసుకో. తేటగా ఉండు. దేవుడి లేఖనంలో ఉండేటువంటి దేవునికి ఇష్టమైనటువంటి ఉద్దేశాలు నెరవేర్చడానికి నువ్వు సిద్ధపడు. ఏ శత్రువుని ఎదుటి నిలబడగలడు? దానియేలు దేవుడే నీ దేవుడే ఉన్నాడు. ఈరోజు అన్ని విషయాల్లో నిన్ను తప్పించి సురక్షితంగా నిన్నుంచి నిన్ను గొప్ప చేయడానికి ఆయన శక్తివంతుడు. ఆమె ప్రభువా, మీ దయగలిగా నష్టాలకు అప్పగించుకుంటుండగా నీ బలమైన మాట చేత ప్రతి ఒక్కరు ఆదరించబడి కృపా సమాధానంతో నింపబడి ఎవరైతే భక్తి చేస్తూ ఉన్నారో వారి భక్తి వారికి ఆశ్రయముగా ఉండినట్లుగా ఆ భక్తిలో నుంచి ప్రభువా ఎదుగునైనా నీ గొప్ప కృప పుట్టినట్లుగా కృప దయచేసి నీ గొప్ప మహిమ సన్నిధితోనైనా వారిని ఆదరించి మీరే బలపరచమని, చూస్తుండగా శత్రువులు అందరూ కూలిపోయినట్లుగా కృపతో నింపమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె